ఇప్పటి వరకు వచ్చేసరికి మనం రిజల్ట్స్ గురించి చాలా వీడియోలు చేసుకున్నాం. డిప్లొమా రిజల్ట్స్ గురించి C16 అయినా C20 అయినా C23 అయినా. సో చాలా మంది కూడా అడిగారు రిజల్ట్స్ డిక్లేర్ అయినాయా సార్, ఏ కాలేజీలకు పంపించారని. నేను రిజల్ట్స్ డిక్లేర్ అయినట్టయితే చెప్పలేదు. అయితే అది షార్ట్ వచ్చేసరికి నేను ఇంతకుముందు దానికి వివరణ ఇచ్చాను, అది ఎందుకు పెట్టవలసి వచ్చింది అని చెప్పేసి. పాత వీడియోలో ఉంటే చూసుకోండి, ఓకేనా. అందుకే మెయిన్ వీడియో చేయలేదు నేను, అది తర్వాత తీసేయడం జరిగింది, ప్రైవేట్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే నేను మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నా, C16 కానీ C20 కానీ C23 రిజల్ట్స్ కానీ ఒకేసారి రాదు. C16 C20 రిలీజ్ అయిన తరువాత C23 రిజల్ట్స్ అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఏమైనా ఉన్నట్టయితే అప్పుడు రిలీజ్ అవుతాయి. ముందుగా ఇంపార్టెంట్ ఎవరవి, ఈ సెట్ కౌన్సిలింగ్ కి వెళ్ళబోయే వాళ్ళే అనమాట. ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటి, ఈ సెట్ కౌన్సిలింగ్ ఏపీలో 2026లో జాప్యం కానుందా, ఎందుకు అనుకోవచ్చు. సో ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడదాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి వీడియోని. ఇక బీటెక్ లో జాయిన్ అవ్వబోయే వాళ్ళు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిప్లొమా చదువుతున్న వాళ్ళు ఏపీటీజీ ఎస్బీటెక్ టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ లో ఉంది, జాయిన్ అవ్వండి. ఇక వాట్సాప్ కూడా ఉందండి, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్, జాయిన్ అవ్వండి. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే, ఇప్పుడు అసలు ఏపీ ఈసెట్ 2026 కౌన్సిలింగ్ జూన్ జూలైలో అసలు షెడ్యూల్ చేద్దామని చెప్పేసి, అంటే ఇప్పుడు బోర్డు వాళ్ళు ప్రభుత్వానికి వచ్చేసరికి ఎప్పుడు ఏది కండక్ట్ చేయాలని చెప్పేసి ఒక షెడ్యూల్ ఇస్తారు. ఈ సెట్లన్నిటికీ కూడా, పీజీ సెట్ అయినా, ఎఫ్ సెట్ అయినా, ఈ సెట్ అయినా, పాలీ సెట్ అయినా దాని ప్రకారం వెళతారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి జాప్యాలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. దానికి గల కారణం ఏంటి, ఇప్పుడు ఈ సెట్ రాసే వాళ్ళు ఎవరెవరు ఉంటారు, పాత పాస్డ్ అవుట్ వాళ్ళు సప్లీలు ఉండి లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకోలేక, లేకపోతే అంతకు ముందు ఇయర్స్ కంప్లీట్ చేసుకోలేక ఇప్పుడు జరుగుతున్న ఇయర్ లో రాసుకొని పాస్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే, ఇక రెగ్యులర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫైనల్ ఇయర్ డిప్లొమా అయిపోయి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే తదుపరి చదవాలని చెప్పేసి బీటెక్ జాయిన్ అవడానికి లేటరల్ ఎంట్రీస్ కింద ఈ సెట్ రాశారు. రిజల్ట్స్ ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. కౌన్సిలింగ్కి వెళ్ళేది వాళ్ళు కాబట్టి కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్టిఫికెట్ లేకుండా, పీసీ లేకుండా కౌన్సిలింగ్ కి అలౌ చేయరు. ఇంటర్మీడియట్ కంటే ఆ ఇంటర్మీడియట్ 10th క్లాస్ సర్టిఫికెట్ వాటితో పాటు వాటి నెసరీ డాక్యుమెంట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వేస్తారు. కానీ డిప్లొమాకి వచ్చేసరికి కంపల్సరీగా ఉండేది ఏంటి, పీసీ. అది లేకుండా వీళ్ళు ఆ డిప్లొమా సర్టిఫికేట్ లేకుండా కౌన్సిలింగ్కి వెళ్ళడానికి ఉండదు. మరి ఇదే ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు రిజల్ట్స్ రిలీజ్ సూన్ అన్నారు. ఇక్కడ మీరు 2 రకాల లైన్స్ గుర్తుంచుకోవాలి. ఒకటి వచ్చేసరికి ఏంటంటే వెరీ సూన్ అని ఇస్తాడు, లేకపోతే సూన్ అని ఇస్తాడు. వెరీ సూన్ అంటేనేమో ఇవాళ రేపట్లో వారంలో వచ్చేసేదానికి ఉంటుంది. సూన్ అంటే ఎప్పుడైనా కావచ్చు, ఓకేనా. అయితే ఇప్పుడు మొన్న మనం మాట్లాడుకున్నాం ఈ కరెక్షన్ గురించి, ఇది గందరగోళమైంది అన్నారు. కానీ ఇక్కడ మీరు గమనించినట్టయితే మొన్న ఏదైతే సిబిఎస్ఈతో వచ్చిందో తంతు, ఈ పేపర్ వాల్యుయేషన్, ఆన్లైన్ డిజిటల్ వాల్యుయేషన్ సంబంధించి వాళ్లే కదా ఇది కూడా మళ్ళీ వాళ్ళకే ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చాలా చోట్ల చూసాం. అయితే అది డిజిటల్ వాల్యుయేషన్ కి, రీవాల్యుయేషన్ కి వేరే, మళ్ళీ రీవాల్యుయేషన్ దాని ద్వారా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఆఫ్లైన్ డిజిటల్ వాల్యుయేషన్ అంటున్నారు. అయితే ఇక్కడ ఈ ఫైనల్ ఇయర్ వేసుకున్నా, మిగతా వాళ్ళు వేసుకున్నా, వీళ్ళకి రీవాల్యుయేషన్ అనేది చేస్తే ముందు వచ్చేసరికి ఈ ఈసెట్ కౌన్సిలింగ్ కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫైనల్ ఇయర్స్ వాళ్ళనే వదులుతారని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఇక్కడ మీరు ఒక్క పాయింట్ మర్చిపోయారు. ఏంటంటే ఫైనల్ ఇయర్ వాళ్ళు ఒక్కళ్ళే ఇప్పుడు వచ్చేసరికి ఈసెట్ కౌన్సిలింగ్ వెళ్ళరు. ఫైనల్ ఇయర్ అయిపోయి ఉన్న వాళ్ళు, ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లో ఏదో ఒక సెమిస్టర్ లో సప్లీలు ఉంటాయి కదా.
మరి వాళ్ళ రిజల్ట్స్ రావాలంటే మరి ఆ రిజల్ట్స్ కూడా రావాలిగా. సో ఇవి ఒక్కటే రిలీజ్ చేస్తారని ఈసారి మనం భావించడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ కి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అంటారు పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు. వాళ్ళని ఇప్పుడు ఫైనల్ ఇయర్ కి పంపించారు అనుకోండి, ఇక అదే ఫ్యాకల్టీని సెకండ్ ఇయర్ వాటికి ఫస్ట్ ఇయర్ వాటికి పంపించేదానికి ఉండదు. అయితే ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ చేసిన ఫ్యాకల్టీయే ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ రావాలన్న గ్యారంటీ ఏమీ లేదండి, ఇవ్వాలని రూలు లేదు. అయితే ఇప్పుడు ఇవాళ నుంచి కాలేజీలన్నీ ఓపెన్ అయినాయి కాబట్టి ఇప్పుడు రిలీవింగ్ ఆన్ ది స్పాట్ నిన్న నైట్ వచ్చి ఉంటాయి నాకు తెలిసి వీళ్ళకి రిలీవింగ్ అనేది డిప్లొమా ఫ్యాకల్టీకి ఎవరికైనా బయట వాళ్ళకి ఇస్తే. కాదు బోర్డు వాళ్ళే చేస్తారంటే బోర్డు వాళ్ళే చేయాలంటే ఎక్కడెక్కడి నుంచో రావాలి ఫ్యాకల్టీ, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అని, లెక్చరర్స్ అని, అసోసియేట్ ప్రొఫెసర్స్ అని ఇలా ఉంటది డిప్లొమా దాంట్లో. సో వాళ్ళంత మందిని పిలవాలంటే మరి అక్కడ అడ్మిషన్ కు సంబంధించిన ప్రక్రియ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కొన్ని పాలిసెట్ కౌన్సిలింగ్ జరిగింది అనుకోండి, మరి దానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరు వెళ్తారు? పాలిటెక్నిక్ ఫ్యాకల్టీయే వెళ్తారు. మళ్ళీ ఎక్కడ జరుగుతాయి? పాలిటెక్నిక్ గవర్నమెంట్ దాంట్లోనే, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలోనే జరుగుతాయి. మరి ఈ టైంలో వాళ్ళు అందుబాటులో ఉంటారా? ఉండరు కదా. సో ఖచ్చితంగా ఈ డిప్లొమా ఫ్యాకల్టీ ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే అసైన్ చేయాలి. అయితే అందులో చాలా వరకు కూడా అడ్మిషన్స్ కోసం క్యాంపెయిన్ కి వెళ్లే సమయం ఇది. అసలు ఈ పార్టీకి మీకు రిజల్ట్స్ వచ్చి ఉండాలి. మరి ఆ టైంలో కాలేజీ వాళ్ళు రిలీవ్ చేస్తారన్న గ్యారంటీ లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ ముఖ్యంగా ఫైనల్ ఇయర్ అనుకుందాం, మీరు మాట్లాడిన దాన్ని బట్టి అంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారు కదా, సో దాని ప్రకారం మాట్లాడుకుంటే దాని ప్రకారం చూసుకుంటే ఫైనల్ ఇయర్ వాళ్ళకే స్పీడ్ గా కరెక్షన్ చేస్తారు అనుకున్నాం. మరి ఎంతమంది ఫ్యాకల్టీ కావాలి దానికి? అందుకని చెప్పేసి నేను భావించేది ఏంటంటే మొన్నటి వరకు మనం ఏదైతే ముందు ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఎవరైతే ఈ సెట్కి వెళ్తారు అనుకున్నారో వాళ్ళు రిలీజ్ చేస్తారు అనుకున్నామో ఈసారి అది జరిగేదానికి ఉండదు. ఖచ్చితంగా 3 years ది C23, C16, C20 రెగ్యులేషన్ వాళ్ళే అన్ని రిజల్ట్స్ కూడా అతి త్వరలో రిలీజ్ చేస్తారని చెప్పేసి నేనైతే ఎప్పటికీ కళాఖండి చెప్తున్నా, ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. కన్ఫర్మ్ ఇన్నేళ్లలో నేను ఎన్నో చూశాను. ఓకేనా. సో దాని ప్రకారమే ఉంటుంది తప్ప ఇంకొకటి ఏంటంటే డేట్లు చెప్పేదానికి ఎక్స్పెక్టెడ్ తప్ప వేరేదేది ఉండదండి. ఓకేనా. ఎందుకంటే అది ఇప్పుడు రిలీజ్ చేసే వాళ్ళు కూడా అంత కాన్ఫిడెంట్ గా చెప్పరు రిలీజ్ డేటు. మీరు గమనించినట్టయితే నేను వెబ్సైట్ లో చెప్పాను మొన్న, సూన్ అన్నారు కానీ ఎక్కడన్నా డేట్ మెన్షన్ చేశారా నీకు? ఎవరికైనా కానీ, మీకైనా ఆడపిల్లలైనా ఎవరైనా, ఏ ఇయర్ అయినా ఏ సెమిస్టర్ అయినా కానీ ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. ఓకేనా. అది చెప్పరు. అది చెప్పేది ఏ కేసుల్లో చెప్తారు? సెట్ ఉంటాయి చూసారా, యాప్ సెట్ రిజల్ట్స్ రిలీజ్ డేట్ చెప్తారు. ఈ సెట్, పాలి సెట్, పీజీ సెట్ ఇలాంటివన్నీ కూడా, గేటు ఇలాంటి కాంపిటేటివ్ అన్ని కూడా చెప్తారు. జాబులు ఉంటాయి చూసారా, వాటి కూడా ఒక్కోసారి డేట్స్ చెప్పినప్పుడు కూడా ఎంట్రన్స్ టెస్ట్లు అవి కూడా డిలే అయ్యేదానికి ఉంటుంది. కానీ రిజల్ట్స్ కు సంబంధించిన ఎగ్జాక్ట్ డేట్లు ఇవ్వరు. ఉదాహరణకి JNTU AB వచ్చేసరికి అప్డేట్స్ వాళ్ళకి అకాడమిక్ క్యాలెండర్ లో రిజల్ట్ డేట్ ఇచ్చేస్తారు సెమిస్టర్, కానీ దాని ప్రకారం ఎప్పుడు రాదు. అంటే కొన్ని సమస్యలు వస్తా ఉంటాయి మధ్యలో, మార్క్స్ ఎంట్రీలో డిలే ఏదో ఒకటి, అప్పుడు అది కూడా ఎక్స్పెక్టెడ్ అందుట్లో చేసేది. అందుట్లో జరిగేదల్లా ఎగ్జాక్ట్ గా ఏంటంటే మిడ్లు షెడ్యూల్, ఎండ్ ఎగ్జామ్ షెడ్యూల్, ల్యాబ్స్ రిజల్ట్స్ షెడ్యూల్ ఎక్కడా కూడా ఎగ్జాక్ట్ చెప్పిన డేట్ కి రావు. అది గమనించాలి మీరు. ఓకేనా. సో ఇక నేను చెప్పొచ్చేది ఏంటంటే చాలా మంది టెన్షన్ పడతా ఉన్నారు, మరి ఈ సెట్ కౌన్సిలింగ్ డిలే అవుతుందా? ఈ సెట్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా డిలే అవుతుంది ఈ రిజల్ట్స్ డిక్లరేషన్ డిలే అయితే. ఎందుకంటే ఈ పాటికి రావాలి, దానికి సంబంధించిన తదుపరి కార్యాచరణ చేయాల్సి ఉంది, కానీ చెయ్యలేదు. జూన్ జూలైలో అన్నారు. ఒకవేళ 1 month నిజంగా పట్టుంటే మామూలుగా, ఎందుకంటే రీకరెక్షన్ అంటే మామూలుగా ఉండదండి, ఒక రోజులో ఎట్లయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇన్ని సమస్యలు ఉన్నాయి ఫ్యాకల్టీ పేపర్ వాల్యుయేషన్ రావడానికి, అక్కడికి దావడానికి. ఒక బుక్లెట్ ఇప్పుడు డిప్లొమా అందరూ చాలా మంది జాయిన్ అయ్యి ఉన్నారు, ఒక బండిల్కి 40 బుక్లెట్లు ఉంటాయి. ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి ఇస్తారు. సరే కాదు అర్జెంట్ చేయాలి అనుకుంటే వాడు అడిగి నన్ను ఇస్తారు, ఎందుకంటే డబ్బులు వస్తున్నాయంటే వాళ్ళు చేస్తారు, పని అవ్వాలంటే వీళ్ళు ఇస్తారు. కానీ ఇప్పుడు డిజిటల్ వాల్యుయేషన్ ఆపడానికి గల కారణం ఏంటి? దానికి ఏదో అన్నారు కదా.
సో పేపర్లో మీరు అందరూ చూసుంటారు. సో మరి దాని ప్రకారం చూసుకుంటే దానికి దీనికి పెద్ద తేడా ఉండదు. అందుకని చెప్పేసి రూల్స్ ప్రకారం నీట్ గా నిదానంగా చేసినా కూడా 1 month పైనే పట్టుద్ది ఆ లెక్కలో మనం మాట్లాడుకుంటే. ముందు ఫైనలీ వస్తాయని ఈసారి మాత్రం నమ్మటానికి లేదండి. ఎందుకంటే చాలా మంది కూడా సప్లీల మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫైనల్ ఇయర్ సప్లీలు అంటే అయిపోయిన వాళ్ళు అదొక్కటే అయిపోయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఏదో ఒక సెమిస్టర్ లో సప్లీలు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కౌన్సిలింగ్ టైంకి రాకపోతే అప్పుడు ఇక వాళ్ళు ఇది అవుతారు. అయితే మరి ఈసారి ఏం జరిగేదానికి ఉంటదంటే ఈ సెట్ కౌన్సిలింగ్ కి ఇక మళ్ళీ సెకండ్ థర్డ్ ఏమన్నా పెట్టేదానికి ఉంటుంది. అందుట్లో వచ్చేసరికి ఏంటంటే సీట్ ఫుల్ అయిపోతే సెకండ్ థర్డ్ పెట్టడానికి కూడా ఉండదు. ఎందుకంటే డిప్లొమా ద్వారా జాయిన్ అయ్యే లాటరల్ ఎంట్రీ సీట్లు చాలా తక్కువ ఉంటాయండి. 6 సీట్లే ఉంటాయి. ప్రతి 60 సీట్లకు కూడా 12 సీట్లలో 6 సీట్లు లాటరల్ ఎంట్రీ వాళ్ళకు ఉంటాయి. ఓకేనా? సో దాని ప్రకారం ఇక ఇదవుతుంది. మిగతా వచ్చేసరికి ఏంటి మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. అలా ఉంటాయి అనమాట. సో 60కి 66 కలుపుకుంటా పోతారు. ఓవరాల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే డిప్లొమా రిజల్ట్స్ నిజంగా గనక డిలే అయితే ఈ సెట్ కౌన్సిలింగ్ ఆగస్టు పోయేదానికి ఉంటుంది. అది అంత ఈజీగా అయ్యేది కాదు నాకు తెలిసి. ఒకవేళ త్వరగా వచ్చేసింది అనుకోండి, అనుకున్న టైంకి జూన్ జూలైకే కౌన్సిలింగ్ కండక్ట్ చేసేది అనుకుంటుంది. రిజల్ట్స్ సూన్ అన్నారు, వెరీ సూన్ అనలేదు. మరి వాళ్ళు ఏం చేస్తారు ఏంటని చెప్పేసి వేచి చూడాల్సిందే. ఓకేనా? సో చూద్దాం, ఇంకో వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్.